1848లోనే ఈ దేశంలో స్త్రీలకు అణగారిన వర్గాలకు మొట్టమొదటి పాఠశాలను స్థాపించి ప్రాణాలకు తెగించి విద్యా విప్లవానికి నాంది పలికిన సావిత్రిబాయి ఫూలే గారి, జ్యోతిరావు ఫూలే గారి జయంతిని ఈ జాతీయ గౌరవానికి ఎందుకు పరిగణించలేదు? ఈ వీడియోలో మనం ఆసక్తికరమైన ఆలోచింపజేసే చారిత్రక వాస్తవాలను తవ్వి తీయబోతున్నాం. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మనం గౌరవించే ఉపాధ్యాయ దినోత్సవం వెనుక ఉన్న అసలైన హీరోలు ఎవరు? మనం గుర్తుంచుకుంటున్న చరిత్ర సరైనదేనా, లేక మనకు తెలియకుండానే ఒక విప్లవకారుల కథను విస్మరించామా? ఈరోజు ఈ చారిత్రక రహస్యాన్ని మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 తేదీ రాగానే మనందరి మనసులో ఉపాధ్యాయుల పట్ల గౌరవ భావం వెల్లివిరుస్తుంది. పాఠశాలలు, కళాశాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు తమ గురువులకు పువ్వులు, బహుమతులు అందించి వారి ఆశీస్సులు అందుకుంటారు. మన జీవితాల్లో జ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగును నింపిన గురువులను స్మరించుకునే గొప్ప రోజు ఇది. అయితే మనం ఎంతో ఘనంగా జరుపుకునే ఈ సాంప్రదాయం వెనుక ఒక చరిత్ర ఉంది. ప్రతి సాంప్రదాయానికి ఒక మూలం ఉంటుంది. ఆ మూలాన్ని, ఆ చరిత్రను అర్థం చేసుకోవడం మనందరి బాధ్యత. మనం ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం? ఈ తేదీ వెనుక ఉన్న కథ ఏంటి? ఈ ప్రశ్నలకు మనలో చాలా మందికి సమాధానం తెలుసు. కానీ ఇంతకంటే ముఖ్యమైన, ఇంతకంటే ముందు జరిగిన మరో విద్యా విప్లవం చరిత్ర పుటల్లో ఎందుకు తగినంత గుర్తించబడలేదు? ఈ వీడియోలో మనం 2 కీలకమైన ప్రశ్నలను లోతుగా పరిశీలించబోతున్నాం. మొదటిది, సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం? రెండవది, అంతకంటే దాదాపు ఒక శతాబ్దం ముందే, అంటే 1848లోనే ఈ దేశంలో స్త్రీలకు అణగారిన వర్గాలకు మొట్టమొదటి పాఠశాలను స్థాపించి ప్రాణాలకు తెగించి విద్యా విప్లవానికి నాంది పలికిన సావిత్రిబాయి ఫూలే గారి, జ్యోతిరావు ఫూలే గారి జయంతిని ఈ జాతీయ గౌరవానికి ఎందుకు పరిగణించలేదు? ఇది కేవలం ఒకరిని తక్కువ చేసి మరొకరిని ఎక్కువ చేసే ప్రయత్నం కాదు. మన చరిత్రను ఎలా రాసుకున్నా, ఎవరి కథలను గుర్తుంచుకున్నా, ఎవరి పోరాటాలను విస్మరించామనే దానిపై ఒక విమర్శనాత్మకమైన విప్లవాలతో కూడిన విశ్లేషణ ఇది. సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం వెనుక ఉన్న వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన జీవితం, ఆయన విజయాలు, మరి ఈ రోజుకు ఉన్న సంబంధాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సెప్టెంబర్ 5, 1888న మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుత్తణిలో ఒక తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఆయన తన జీవితంలో అసాధారణమైన విజయాలను సాధించారు. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా 2 సార్లు, ఆ తర్వాత దేశ 2వ రాష్ట్రపతిగా అత్యున్నత పదవులను అలంకరించారు. కానీ ఆయన ప్రాథమిక గుర్తింపు ఒక గొప్ప తత్వవేత్త మరియు పండితుడు. భారతీయ తాత్విక చింతన అయిన అద్వైత వేదాంతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి అర్థమయ్యే రీతిలో వివరించి తూర్పు పడమర దేశాల మధ్య ఒక తాత్విక వారధిని నిర్మించారు. ఆయన కలకత్తా, ఆక్స్ఫర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా పనిచేసి అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. ఆయన మేధో సంపత్తికి గుర్తింపుగా 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించబడ్డారు. అంతేకాకుండా ఆయన సాహిత్యం మరియు తత్వశాస్త్రంలో నోబెల్ బహుమతికి పలుమార్లు నామినేట్ కూడా అయ్యారు. ఇది ఆయన అంతర్జాతీయ స్థాయిని మనకు తెలియజేస్తుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఉపాధ్యాయ దినోత్సవం యొక్క కారణాలు ఇవన్నీ కూడా కావు. ఉపాధ్యాయ దినోత్సవం పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1962లో డాక్టర్ రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు ఆయన విద్యార్థులు, స్నేహితులు కొందరు సెప్టెంబర్ 5వ తేదీన ఆయన పుట్టినరోజును ఘనంగా జరపాలని ఆయన అనుమతి కోరారు. దానికి ఆయన ఎంతో వినయంగా స్పందిస్తూ, నా పుట్టినరోజుని ఘనంగా జరపడం కంటే సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరిపితే అది నాకు గర్వకారణమని ఆయన అన్నారు. అయితే ఆయన దృష్టిలో ఉపాధ్యాయ వృత్తి అంటే అన్నిటికంటే గొప్పది. ఆయన దృష్టిలో ఉపాధ్యాయ వృత్తి అన్నిటికంటే గొప్పది. దేశంలో అత్యుత్తమ మేధావులు ఉపాధ్యాయులుగా ఉండాలి అని బలంగా విశ్వసించేవారు. తను రాష్ట్రపతి కంటే ముందుగా ఒక ఉపాధ్యాయుడిగానే ఆయన భావించుకున్నారు. కేవలం ఆయన అభ్యర్థన మేరకు 1962 నుండి భారతదేశంలో సెప్టెంబర్ 5వ తేదీని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న స్ఫూర్తి ఒక వ్యక్తి పుట్టినరోజు వేడుకను సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయులందరికీ అంకితం చేయడం అనే గొప్ప భావన ఉంది. డాక్టర్ రాధాకృష్ణన్ గారు విద్యా తత్వశాస్త్రం చాలా ఉన్నతమైనది. విద్య కేవలం మెదడుకు శిక్షణ ఇవ్వడమే కాదు, అది హృదయాన్ని సంస్కరించి ఆత్మను క్రమశిక్షణలో పెట్టాలని ఆయన బలంగా నమ్మారు.
విద్య యొక్క అంతిమ లక్ష్యం మనిషిని తయారు చేయడం. అది విద్యార్థులలో నైతిక విలువలు, ప్రజాస్వామిక దృక్పథం మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలని ఆయన వాదించేవారు. ఈ ఆధ్యాత్మిక దృక్పథం ఆయనను విద్యావేత్తగా ఉన్నత స్థానంలో నిలబెట్టింది. అయితే ఈ కథను పరిశీలిస్తే ఒక విషయం చాలా స్పష్టమవుతుంది. ఈ నిర్ణయం 1962లో అప్పటి రాష్ట్రపతి అంటే ఆయన వ్యక్తిగత అభ్యర్థన మేరకు తక్షణమే తీసుకున్నది. ఇది దేశవ్యాప్తంగా విద్యా చరిత్రను అధ్యయనం చేసి అత్యంత ప్రాథమికమైన విప్లవాత్మకమైన కృషి చేసిన వారిని గుర్తించి తీసుకున్న నిర్ణయం కాదు. రాధాకృష్ణన్ గారి విద్యా తత్వశాస్త్రం అప్పటికే ఉన్న విద్యా వ్యవస్థను ఎలా మెరుగుపరచాలి, దాని ఉద్దేశం ఏమిటి అనే దానిపైనే దృష్టి పెట్టింది. కానీ అసలు విద్య అందుబాటులోనే లేని కోట్లాది మందికి ఆ తలుపులు తెరిచిన వారి కథ వేరు. ఆ కథే సావిత్రిబాయి ఫూలే గారు, జ్యోతిరావు ఫూలేలది. ఇప్పుడు మన కాలంలో ఒక శతాబ్దం వెనక్కి ప్రయాణించి చూస్తే 19వ శతాబ్దంలోకి మనం అడుగు పెడితే ఆనాటి సామాజిక పరిస్థితులు ఊహకు కూడా అందని విధంగా ఉండేవి. ఆ కాలంలో సమాజం కుల వ్యవస్థతో అత్యంత కఠినంగా విభజించబడి ఉండేది. మనుస్మృతి వంటి గ్రంథాల ఆధారంగా శూద్రులకు, అతి శూద్రులకు అంటే దళితులకు మరియు స్త్రీలకు విద్య పూర్తిగా నిషిద్ధం. స్త్రీ చదువుకుంటే కుటుంబం నాశనమవుతుందని, శూద్రుడు అక్షరం నేర్చుకుంటే పాపమని భావించేవారు. అంటరానితనం అత్యంత క్రూరంగా అమలయ్యేది. ఇలాంటి భయంకరమైన సామాజిక కట్టుబాట్లు ఉన్న సమయంలో ఒక జంట ఒక అసాధారణమైన ప్రమాదకరమైన విప్లవానికి నాంది పలికింది. వారే జ్యోతిరావు ఫూలే గారు మరియు సావిత్రిబాయి ఫూలే గారు. 1848వ సంవత్సరంలో పూణేలోని బిడేవాడలో జ్యోతిరావు ఫూలే మరియు సావిత్రిబాయి ఫూలే గారు బాలికల కోసం భారతదేశపు మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు. ఇది ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభించడానికి 114 సంవత్సరాల ముందు జరిగిన చారిత్రక సంఘటన. ఈ విప్లవం జ్యోతిరావు ఫూలే తన భార్య అయిన సావిత్రిబాయి ఫూలే గారికి మొదటి అక్షరాలు నేర్పడంతో మొదలైంది. ఆ తర్వాత సావిత్రిబాయి అధికారికంగా ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, ప్రధాన ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించారు. వారి మార్గం పూలపాన్పు కాదు, అది నిప్పుల మీద నడక. సావిత్రిబాయి గారు పాఠశాలకు నడిచి వెళ్తుంటే అగ్రవర్ణ ఛాందస్సులు ఆమెపై రాళ్ళు, బురద, ఆవు పేడ విసిరేశారు. ఈ అవమానాలను భరించలేక ఆమె వెనక్కి తగ్గలేదు. తనతో పాటు ఒక సంచిలో ఎప్పుడో ఒక అదనపు చీరను తీసుకుని వెళ్ళేవారు. పాఠశాలకు చేరాక బురద కొట్టుకున్న చీరను మార్చుకుని మళ్ళీ ఎంతో నిబద్ధతతో పిల్లలకు పాఠాలు చెప్పేవారు. ఒకసారి తనపై పేడ విసిరిన వారితో ఆమె ఎంతో ధైర్యంగా, సోదరులారా, నేను మీ సోదరిమణులకు చదువు చెప్పే ఒక మంచి పని చేస్తున్నాను. మీరు నాపై విసిరే ఈ రాళ్ళు, ఈ పేడ నన్ను ఆపలేవు అని గట్టిగా సమాధానం ఇచ్చారు. సావిత్రిబాయి ఫూలే మరి జ్యోతిరావు ఫూలే ఈ పని చేస్తున్నందుకు వారిని సొంత కుటుంబం నుంచే వెలివేసి ఇంటి నుండి గెంటి వేశారు. అయినా వారు తమ లక్ష్యాన్ని వీడలేదు. వారి పని కేవలం పాఠాలు చెప్పడం కాదు, అది శతాబ్దాలుగా పాతుకుపోయిన కుల పితృస్వామ్య వ్యవస్థల పునాదులను పెకిలించే ఒక సామాజిక రాజకీయ పోరాటం. పూలే దంపతులు కేవలం విద్యావేత్తలు మాత్రమే కాదు, వారు సంపూర్ణ సామాజిక సంస్కర్తలు. 1873లో వారు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. బాల్య వివాహాలను, సతీ సహగమనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. అత్యాచారానికి గురై గర్భవంతులైన వితంతువుల కోసం శిశు హత్యలను ఆపడానికి బాలహత్య ప్రతిబంధక గృహ అనే ఆశ్రమాన్ని కూడా స్థాపించారు. విద్య అనేది సామాజిక సమానత్వం, మానవ గౌరవం సంపాదించడానికి ఒక ఆయుధమని వారు నిరూపించారు. వారు విద్యార్థులు బడి మానవేయకుండా ఉండడానికి ఉపకార వేతనాలు అంటే స్టైపెండ్స్ కూడా అందించారు. ఇది ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్కాలర్షిప్లు, మధ్యాహ్న భోజన పథకం లాంటి వాటికి ఒక రకంగా మూలం లాంటిది. ఒకవైపు డాక్టర్ రాధాకృష్ణన్ వంటి గొప్ప పండితుడు, మరోవైపు పూలే దంపతులు వంటి సామాజిక విప్లవకారులు. మరి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవానికి రాధాకృష్ణన్ గారు ఎంచుకోవడం, పూలేలను విస్మరించడం వెనుక ఉన్న కారణాలేంటి? ఈ ప్రశ్నకు సమాధానం 1960లో ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితుల్లో దొరుకుతుంది. 1962లో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు భారతదేశం ఒక నవజాత గణతంత్ర రాజ్యం. దేశ విభజన గాయాలు, పేదరికం, అంతర్గత సామాజిక ఘర్షణలతో పాటు 1962లో చైనాతో యుద్ధం వంటి బాహ్య సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఇది నెహ్రూ యుగం. దేశాన్ని ఆధునికంగా, స్థిరంగా, అంతర్జాతీయంగా గౌరవనీయమైనదిగా నిర్మించాలనే తపనతో పాలన సాగుతుంది. ఆ సమయంలో దేశ రాజకీయ పరిపాలన మరియు మేధో రంగాలపై ఎక్కువగా అగ్రవర్ణాల ఆధిపత్యం ఉండేది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు మహనీయులను పోల్చి చూస్తే
ఆనాటి పాలకులకు రాధాకృష్ణన్ గారు ఎందుకు సరైన ఎంపిక అనిపించారో అర్థమవుతుంది. డాక్టర్ రాధాకృష్ణన్ గారు ఒక బ్రాహ్మణుడు, సంస్కృత పండితుడు, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన తత్వవేత్త మరియు రాజనీతిజ్ఞుడు. ఆయన దేశంలోని సామాజిక అంతరాలను సవాలు చేయకుండా మేధో వారసత్వానికి, ఆధునికతకు ప్రతీకగా నిలిచారు. ఆయనను గౌరవించడం ద్వారా నవభారతం ప్రపంచానికి తమ మేధోశక్తిని ప్రదర్శించుకుంటుంది. మరోవైపు పూలే దంపతులు శూద్ర కులానికి చెందినవారు. వారి జీవితం పోరాటం మొత్తం బ్రాహ్మణీయ వ్యవస్థపై, కుల వివక్షపై చేసిన తిరుగుబాటు. వారిని 1962లో జాతీయ హీరోలుగా గుర్తించడం అంటే ఈ దేశం యొక్క పునాదులలోనే కుల అణిచివేత అనే ఒక చీకటి చరిత్ర ఉందని అంగీకరించడం. అది ఆనాటి అధికార వర్గానికి ఒక అసౌకర్యమైన, విప్లవాత్మకమైన చర్య అయ్యేది. చరిత్ర ఎప్పుడు ఒకేలా ఉండదు. దాని అధికారంలో ఉన్నవారు, సమాజంలో ఆధిపత్య స్థానంలో ఉన్నవారు తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. రాధాకృష్ణన్ గారిని ఎంచుకోవడం అనేది అప్పటి వ్యవస్థను, దాని విలువలను బలపరిచే చర్య. పూలేలను గుర్తించడం అనేది ఆ వ్యవస్థను ప్రశ్నించే చర్య. ఆనాటి ప్రభుత్వం ఒక తాత్విక రాజు అంటే ఫిలాసఫర్ని ఎంచుకుంది. కానీ ఆ సమాజాన్ని పునాదుల నుండి మార్చడానికి ప్రయత్నించిన సామాజిక విప్లవకారులను కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక సామాజిక, దళిత, బహుజన సంఘాలు సావిత్రిబాయి ఫూలే జయంతి అయిన జనవరి 3వ తేదీని నిజమైన ఉపాధ్యాయ దినోత్సవంగా లేదా కనీసం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా రాధాకృష్ణన్ గారు వర్ణ వ్యవస్థను సమర్థించారని, ఆయనపై సాహిత్య చౌర్యం ఆరోపణలు కూడా ఉన్నాయని కొందరు విమర్శకులు కూడా ఎత్తి చూపుతున్నారు. ఇది పూలే దంపతుల నిస్వార్థ, త్యాగపూరిత జీవితానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఈ ఇద్దరు మహనీయులను పక్కపక్కన పెట్టి చూస్తే వారి మధ్య ఉన్న తేడాలను స్పష్టంగా గమనించవచ్చు. డాక్టర్ రాధాకృష్ణన్ గారు 20వ శతాబ్దానికి చెందినవారు. ఉన్నత బ్రాహ్మణ వర్గం నుండి వచ్చినవారు. ఆయన విద్యా విధానం తాత్వికమైనది. ఉన్నత విద్య మరియు ఆత్మ వికాసంపై దృష్టి పెట్టింది. ఆయన విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఉన్నత పదవులలో పనిచేశారు. పాశ్చాత్య విమర్శకులతో మేధోపరమైన చర్చలు వంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు. ఆయన వారసత్వం ఒక పండితుడిగా, రాజనీతిజ్ఞుడిగా, తత్వవేత్తగా నిలిచిపోయింది. దీనికి పూర్తి భిన్నంగా పూలే దంపతులు 19వ శతాబ్దానికి చెందినవారు. శూద్ర కులానికి చెందిన అణగారిన వర్గం నుండి వచ్చారు. వారి విద్యా విధానం విప్లవాత్మకమైనది. విద్యను ఒక ప్రాథమిక హక్కుగా, సామాజిక న్యాయ సాధనంగా చూసింది. వారు సమాజ క్షేత్రంలో, వీధుల్లో, అణగారిన వర్గాల బస్తీల్లో పనిచేశారు. వారు భౌతిక దాడులు, సామాజిక బహిష్కరణ, రాళ్ళు మరియు పేడ దాడులు వంటి అత్యంత కఠినమైన సవాళ్ళను ఎదుర్కొన్నారు. వారి వారసత్వం సామాజిక విప్లవకారులుగా, ఆధునిక విద్యకు పునాదిగా వేసిన వారిగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ విశ్లేషణ ద్వారా మనం 2 భిన్నమైన కథలను చూసాం. ఒకటి, గొప్ప పండితుడు, రాష్ట్రపతి తన పుట్టినరోజును ఉపాధ్యాయులకు అంకితం చేయమని కోరడం ద్వారా మొదలైన అధికారిక కథ. రెండవది, ప్రాణాలను పణంగా పెట్టి సమాజపు కట్టుబాట్లను ధిక్కరించి ఈ దేశంలోని కోట్లాది మందికి విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుల కథ. కానీ అది జాతీయ స్థాయిలో సరైన గుర్తింపు నోచుకోలేదు. ఇక్కడ మన ఉద్దేశం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గౌరవాన్ని తగ్గించడం కాదు. ఆయన ఈ దేశానికి చేసిన సేవ, ఆయన మేధస్సు అమూల్యమైనవి. కానీ అసలైన మొదటి ఉపాధ్యాయురాలుగా అసాధ్యమైన పరిస్థితుల్లో విద్యా విప్లవానికి పునాది వేసిన పూలే దంపతులకు దక్కాల్సిన గౌరవాన్ని అందించడం మన చారిత్రక బాధ్యత. ఒక దేశం ఏ చిహ్నాలను, ఏ పండుగలను జరుపుకుంటుందో అది ఆ దేశపు విలువలను ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఒక దేశంగా మనల్ని ఈ ప్రశ్న వేసుకోవాలి. మనం ఎవరిని ఎక్కువగా గౌరవించాలి? రాజభవనంలో కూర్చుని ఉన్నతమైన తాత్వికతను బోధించిన వారినా, లేక వీధుల్లో పేడ, రాళ్ల దెబ్బలు తింటూ ప్రాణాలకు తెగించి అణగారిన వర్గాలను మొదటి అక్షరాన్ని నేర్పిన వారినా? సావిత్రిబాయి ఫూలే వంటి వారి పోరాటాలను, త్యాగాలను మన జాతీయ సంస్కృతిలో కేంద్ర స్థానానికి తీసుకురావడం కేవలం గతాన్ని సరిదిద్దడం మాత్రమే కాదు, అది మరింత సమానమైన, న్యాయమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి మనం వేసే ఒక ముఖ్యమైన అడుగు. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.